డెఫినెట్లీ ఎవరిని హర్ట్ చేద్దామనో ఆర్ మీ డొమైన్స్ లేదు మీరు వేస్ట్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. జస్ట్ హెల్ప్ అవుతుందని చేశాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. ఇవాళ ఈ వీడియోలో ఏఐ వచ్చిన తర్వాత రానున్న ఫ్యూచర్లో ఏ రోల్స్కి స్కోప్ తక్కువ ఉంటుంది, స్కోప్ ఎక్కువ కాదు, ఏ రోల్స్కి స్కోప్ తక్కువ ఉంటుంది అండ్ మీరు అవి ప్రిఫర్ చేయకపోతే బెటర్ అనేది చెప్తాను. అండ్ దానికంటే ముందు చిన్న కాంటెక్స్ట్, చిన్న డిస్క్లైమర్ గైస్. నేను చెప్తుంది నాకున్న కాంటెక్స్ట్ నుంచి, నాకున్న ఇండస్ట్రీ విజిబిలిటీ నుంచి. ఐ కెన్ బీ రాంగ్, ఐ కెన్ బీ రైట్, బట్ టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. ఒకవేళ నేను చెప్తుంది తప్పు అనుకుంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే ఇలా కాదన్నా ఆర్ ఇలా కాదు వంశీ ఇలా అని చెప్పి మీకు అనిపిస్తే కమెంట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ అ పాయింట్, మేక్ అ పాయింట్. ఆబ్వియస్లీ నాకు తెలియని పాయింట్ దాంట్లో ఉంటే నేను తెలుసుకుంటాను అండ్ నాతో పాటు మిగతా వాళ్ళు తీసుకుంటారు. ఓకే, నౌ నేను అనుకుంటున్నా ఆర్ నేను చూస్తున్న ఫస్ట్ డొమైన్ ఏంటి అంటే ఇట్స్ మాన్యువల్ టెస్టింగ్. ఓకే, సో మాన్యువల్ టెస్టింగ్లో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ రోల్స్ తక్కువ వచ్చాయి. బికాస్ స్లోగా ఏమైంది అంటే ఈవెన్ బిఫోర్ ఏఐ ఈ టెస్టింగ్ ఏదైతే పిరమిడ్ ఉందో స్లోగా డెవలపర్ రోల్స్ని యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఇది ఎప్పటి నుంచో ఉంది, బట్ విత్ ఏఐ అది ఇంకొంచెం ఫస్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పీపుల్ ఆర్ రేర్లీ హైరింగ్ మాన్యువల్ టెస్టర్స్, బాగా తగ్గాయి ఆపర్చునిటీస్. సో యా బెటర్ టు అవాయిడ్. ఆ తర్వాత నేను అనుకుంటుంది క్యూఏ అనమాట. క్యూఏ అనివచ్చు ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్ అనివచ్చు, ఆల్ ఆఫ్ దిస్ ప్లేసెస్ రైట్, లైక్ వేరే దర్ ఇస్ టెస్టింగ్ ఇన్వాల్వ్డ్. నేను చూస్తుంది ఏంటి అంటే అగైన్ ఇది నేను చాలామందికి టాప్ మేట్లో పర్సనల్ కాల్స్లో చెప్పాను. అదేంటంటే నాకు రెగ్యులర్గా డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు వాళ్ళ టూల్స్ని పంపించి కొంచెం రివ్యూ చేయడం నుంచి పడుతూ ఉంటారు. అగైన్ వాటిల్లో కొన్నిటి వీడియోస్ చేస్తాను, కొన్నిటి చేయను, బట్ రివ్యూ చేస్తూ ఉంటాను. ఓకే ఈ టూల్ ఇలా ఉంది ఇలా అని చెప్పి జస్ట్ ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉంటారు. సో ఆ ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు, ఈ టూల్స్ ఎవల్యూషన్ చూస్తున్నప్పుడు లాస్ట్ 1 yearలో the amount of improvement in the testing tools is awesome, right? One good example is TestSpread. Again, promotion ఏం కాదు, బట్ చూసారు కదా, ఇట్స్ లైక్ డీసెంట్. సో స్లోగా ఎనీథింగ్ ఇన్ ద టెస్టింగ్ డొమైన్ రైట్, స్లోగా ఇట్స్ లైక్ ఫేడింగ్ అవే. కొత్త వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం రావట్లేదు. అంటే ఉన్న వాళ్ళు చాలా చోట్ల ఉంటున్నారు రైట్, వాళ్ళు ఏ టూల్స్ వాడుతున్నారు, బట్ కొత్త వాళ్ళని తీసుకునే అవసరం రావట్లేదు రైట్. సో ఇన్ జనరల్ ఎక్కడైతే మీకు డిమాండ్ తక్కువ ఉంటుందో అక్కడ అనవసరంగా ప్రిపేర్ అయ్యి దానికోసం ట్రై చేయడం వేస్ట్ కదా. కాబట్టి అగైన్ సంథింగ్ దట్ యూ కెన్ అవాయిడ్. ఆ తర్వాత ఎనీథింగ్ విచ్ ఇస్ విజువల్ రైట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, యూఐ యూఎక్స్ అవ్వచ్చు రైట్. ఐ పర్సనలీ ఫీల్, నాట్ దిస్ ఐ, చాలామంది ఈ ఏఐ డొమైన్లో ఫీల్ అయ్యేది ఏంటంటే ఎనీథింగ్ విజువల్ ఈజ్ అ సాల్వ్డ్ ప్రాబ్లమ్ నౌ. అంటే విత్ మోడల్ ఇంప్రూవ్మెంట్స్ డే బై డే ఎనీథింగ్ విచ్ ఇస్ విజువల్ ఇంకా బెటర్ అవుతుంది తప్ప పెద్ద దాంట్లో లూప్ హోల్స్ కనమట్లేదు. ఇనీషియల్ ఫేజ్ నుంచే, అంటే ఇనీషియల్గా చాట్‌జీపీటీ తర్వాత ఏఐ కొంచెం కొంచెంగా బూమ్ అవుతున్నప్పటి నుంచే యూఐఏ చాలా ఫాస్ట్గా బిల్డ్ అయిపోయేది. బ్యాక్ ఎండ్ అనుకునే వాళ్ళం, ఇప్పుడు బ్యాక్ ఎండ్ కూడా వచ్చేస్తుంది. అగైన్ చెప్పాను మ్యాటర్ ఆఫ్ టైం. బట్ యూఐ ఫస్ట్ నుంచే కూడా కొంచెం సాల్వ్ ప్రాబ్లమ్ లాంటిదే. కాబట్టి ఇట్స్ బికమింగ్ లైక్ వెరీ వెరీ ఇర్రెలవెంట్ స్లోలీ. కాబట్టి అగైన్ డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఏంటి అంటే ఆబ్వియస్లీ మీరు దాంట్లో టైంని ఇన్వెస్ట్ చేసే బదులు ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇట్ ఇన్ సంథింగ్ ఎల్స్ ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్. అగైన్ దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అన్నీ కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, ఐ కెన్ బీ రాంగ్. ఓకే, ఆఫ్టర్ విజువల్ థింగ్స్ ఈ యూఐ యూఎక్స్ కానీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానీ, ఆ తర్వాత మనకి ఈ డేటా ఎంట్రీ జాబ్స్ ఉండేవి రైట్. ఇండియాలో చాలా ఎక్కువగా ఉండేవి, చాలామంది తక్కువ శాలరీస్ చేసేవారు. దట్స్ కంప్లీట్లీ వైప్డ్ అప్ యాక్చువల్లీ. చాలా మినిమల్ అయిపోయింది. ఏవైతే ఉన్నాయో కూడా పోతాయి రైట్. అగైన్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ కెన్ లైక్ టెల్ యూ లిటిల్ కాన్ఫిడెంట్లీ. అంటే దానికోసం ఎవరు ప్రిపేర్ అవ్వరు, బట్ మీకు అటువంటి ఆపర్చునిటీస్ వస్తున్నా ఇట్స్ ఓకే టు లైక్ లీవ్ ఇట్ రైట్. దాని బదులు ఇంకోటి చేసుకోండి తప్ప దాంట్లో వెళ్ళకండి, బికాస్ ఫ్యూచర్ లేదు దాంట్లో. ఓకే, ఆ తర్వాత సో మనకి ఈ కోవిడ్ తర్వాత కంటెంట్ డెవలప్మెంట్, ఈ కంటెంట్ క్రియేషన్ అనేది బూమ్ అయ్యే కొద్దీ వన్ డొమైన్, వన్ స్కిల్ విచ్ బూమ్డ్ ఈస్ కాపీ రైటింగ్ ఆర్ కంటెంట్ రైటింగ్ రైట్. సో ఈ కంటెంట్ రైటింగ్ ఆర్ మనకి ఐటీ సైడ్ అయితే టెక్నికల్ కంటెంట్ రైటింగ్ కానివ్వచ్చు, ఇవన్నీ కొంచెం బాగా బూమ్ అయ్యాయి రైట్. అగైన్ అవి కూడా స్లోగా తగ్గిపోతున్నాయి. 90% ఆఫ్ ద కేసెస్లో నేను పెట్టే లింక్డ్ఇన్ పోస్టుల్లో నేను వాడేది ఏఐఏ రైట్. ఇదివరకు ఒకళ్ళు వచ్చి నాకు పిక్ చేసి అన్న మీరు బిజీగా ఉన్నారు కదా, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మేము హ్యాండిల్ చేస్తాం, మీరు ఐడియాస్ ఇవ్వండి, మేము దాన్ని కంటెంట్ క్రియేట్ పోస్ట్ చేస్తామని చెప్తే ఇట్స్ అ గ్రేట్ ఐడియా కదా. ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఐడియాస్ చెప్తాను, వాళ్ళు వాటిని క్రియేట్ చేసి కంటెంట్ కదా వాళ్ళే పోస్ట్ చేస్తారు, హుక్స్ అన్ని చూసుకుంటారు. కాబట్టి ఇట్స్ గుడ్ ఐడియా. బట్ ఇవాళ విల్ ఐ డూ దట్? ఆబ్వియస్లీ నో. ఐ కెన్ జస్ట్ యూస్ చాట్‌జీపీటీ, జెమినై, కొంచెం ట్యూనింగ్ చేసి ఐ కెన్ మేక్ ఇట్ వెరీ హ్యూమన్లీ రైట్. ఇదివరకైతే స్టార్టింగ్లో చాట్‌జీపీటీలో ఒకవేళ కంటెంట్ రాయమంటే అవి పొడుగు డాష్లు ఇచ్చేసేది, ఏదో తెలిసిపోయేది. బట్ నౌ ఈవెన్ ఏఐ కెన్ రైట్ లైక్ హ్యూమన్లీ, అంటే మనుషుల్లానే ఉంటుంది. సో చాలామంది లింక్డ్ఇన్లో పెడుతుంది ఏఐ పోస్ట్లే. సో స్లోగా ఆ డిమాండ్ కూడా తగ్గుతుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ దేర్ ప్రాబ్లీ యాజ్ అ సైడ్ హసల్ ట్రై చేయండి, కానీ ఫుల్ టైమ్గా ట్రై చేయకపోవడం బెటర్. అండ్ దెన్ నేను చెప్పే నెక్స్ట్ రోల్ విని చాలామంది డిసప్పాయింట్ అవుతారు. బట్ దీని గురించి నేను ఆల్మోస్ట్ ఒక 1.5 years నుంచి చెప్తున్నాను, దిస్ విల్ హ్యాపెన్ ఎవెన్చువల్లీ అని చెప్పి.
అండ్ ఇట్ ఈస్ డేటా అనలిస్ట్ రోల్. సో ఇనీషియల్గా మనకి ఒక 1-2 years బ్యాక్ జూలియస్ ఏఐ వచ్చినప్పుడే మనకి ఐడియా వచ్చేసింది కదా. స్లోగా డేటా అనలిస్ట్ చేసే చాలా పనులు ఏఐ చేసేయగలుగుతుంది. విత్ క్లాడ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ గుడ్ స్కిల్స్ అండ్ కపుల్ ఆఫ్ MCPs దట్ యూ నీడ్, డీసెంట్గా చేసేయచ్చు. ఒక డేటా అనలిస్ట్ చేసే పని అసలు ఇలా చేసేయచ్చు, రైట్, వితౌట్ ఎనీ ప్రీవియస్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఆన్ అనాలిసిస్ ఆఫ్ డేటా. చాలా ఈజీగా మీరు దాన్ని పర్ఫామ్ చేయగలుగుతారు విత్ జస్ట్ లైక్ ఇంగ్లీష్ ప్రాంప్ట్స్. మీరు చూస్తే ఇంకా చాలా ఎడ్టెక్స్ డేటా అనలిస్ట్ రోల్స్ ఆ కోర్సెస్ అమ్ముతున్నారు, చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. ఐ వుడెంట్ సే ఇట్స్ రాంగ్, రైట్, బికాస్ మీరు డేటా సైన్స్ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్కి రావాల్సిన స్కిల్స్ రావడం ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ థింకింగ్ ఆఫ్ ఇట్ ఇన్ దాట్ వే, రైట్, నేర్చుకుని ట్రాన్సిషన్ తీసుకుంటాం అనుకుంటే ఆర్ నేర్చుకుని దాంట్లో జాయిన్ అయ్యి ట్రాన్సిషన్ తీసుకుంటాం అనుకుంటే ఓకే, కానీ లేదు ఐ వాంట్ టు స్పెండ్ లైక్ కెరీర్ ఇన్ డేటా అనలిస్ట్ ఫర్ లైక్ 3-4 years అంటే కొంచెం ఇష్యూ అవ్వచ్చు. సో యా, థింక్ అబౌట్ ఇట్. అగైన్ ఇవి అన్నీ కూడా నాకు అనిపించినవి మీకు చెప్పేశాను. నౌ ఈ డొమైన్స్ అన్నింటిలో కూడా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో కొంతమంది దాంట్లో వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళు అన్న మరి మేమేం చేయాలి అంటే వాట్ ఐ వుడ్ సే ఇస్, సి ఇట్స్ డెఫినెట్లీ బెటర్ టు స్విచ్ ఫర్ షూర్ డిఫరెంట్ డొమైన్కి. బట్ ఆ స్విచ్ అనేది మీరు మీరు ఎక్స్లో పనిచేస్తాను అనుకోండి, ఎక్స్ నుంచి అంటే ఎక్స్లో లెట్స్ యువర్ టెస్టర్, అందులోంచి వై అనే కంపెనీలోకి డెవలపర్ అవ్వాలి అంటే ఇట్స్ డిఫికల్ట్, రైట్. చాలా కంపెనీస్లో మనకి ఇంటర్నల్ మొబిలిటీ అంటూ ఉంటారు. సో ఇంటర్నల్గానే మీరు డొమైన్ స్విచ్లో అవ్వచ్చు, రైట్. ఇఫ్ దట్ ఈస్ ఫీజిబుల్ ఫర్ యూ, మీ కంపెనీలో ఆప్షన్ ఉంటే దానికి ఫస్ట్ ట్రై చేయండి. బికాస్ మీరు ఆ ఎక్స్లోనే టెస్టర్ నుంచి డెవలపర్లోకి వెళ్తే మీకు పెద్దగా హైక్ ఉండకపోవచ్చు, అగ్రీడ్, బట్ ఇన్ జనరల్ మీకు ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుతుంది, తర్వాత స్విచ్ అవ్వడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. సో యా, దట్స్ వన్ థింగ్. సెకండ్లీ, మీరు ఏ రోల్లో ఉన్నా, రైట్, మీరు లెట్స్ సే ఏఐ ఇంజనీర్ రోల్లో ఉన్నా, రైట్, విచ్ ఇస్ లైక్ ఆబ్వియస్లీ చాలామంది దానికోసం ట్రై చేస్తున్నారు, మీరు అందులో ఉన్నా ఆర్ మీరు టెస్టర్ రోల్లో ఉన్నా, వేర్ ఎవర్ యూ ఆర్ ఇన్ ద పిక్చర్ ఆఫ్ ఐటీ, ప్లీజ్ కీప్ లెర్నింగ్ కంటిన్యూస్గా. అది మీ డొమైన్లో అవ్వచ్చు, మీ డొమైన్లో పెద్ద స్కోప్ లేదనుకుంటే పక్క డొమైన్స్లో అవ్వచ్చు, కంటిన్యూస్గా కొత్త విషయాలని నేర్చుకుంటూ ఉండండి. దానివల్ల మీకు ఆపర్చునిటీస్ అన్లాక్ అవుతాయి. అండ్ ఇన్ జనరల్ నేను ఇప్పుడు టెస్టర్ని, నేను డెవలపర్ నేర్చుకుంటే నాకు ఏమొచ్చేస్తుందంటే, మీరు నేర్చుకుంటేనే మీకు ఆ ఆపర్చునిటీస్ అన్లాక్ అయ్యేదేంటో తెలుస్తుంది. ఇప్పుడు యాజ్ ఎ యూట్యూబర్ మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, కొంతమంది కొన్ని వీడియోస్లో కొన్ని చెప్తారు, బట్ యాక్చువల్గా వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు యూట్యూబర్ అవుతుంది తెలుస్తుంది, రైట్. సిమిలర్లీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ లైక్ ఎనీ ఫీల్డ్, రైట్. కాబట్టి మీకు ఒక డొమైన్లో ఆపర్చునిటీస్ అన్లాక్ అవ్వాలంటే ఫస్ట్ మీరు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. సో ప్లీజ్ టు దట్. అనదర్ పాయింట్, ఎందుకని ఏ డొమైన్స్కి స్కోప్ ఉండదు అనేది చెప్తున్నాను, ఎందుకని ఏ డొమైన్స్కి స్కోప్ ఉంటుంది అనేది చెప్పట్లేదు అంటే సింపుల్. రానున్న ఫ్యూచర్లో ఏఐ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ పార్ట్స్లో, ఏ డొమైన్స్లో ఎక్కువగా రైజ్ అవుతుంది అనేది మనం చెప్పలేం. వీ కెనాట్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. బట్ ఇప్పుడున్న పేస్లో కంటిన్యూ అవుతే వేటి మీద ఇంపాక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది మాత్రం చెప్పచ్చు. కాబట్టి కొంచెం అగైన్ బోత్ ఆర్ నాట్ కంప్లీట్లీ ప్రిడిక్టివ్, బట్ ఈ సైడ్ కొంచెం ప్రెడిక్షన్ బెటర్గా చేయొచ్చు. కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ దేంట్లో స్కోప్ తగ్గచ్చు ఆర్ ఇన్ జనరల్. మీరు ఆల్రెడీ దాంట్లో వర్క్ చేస్తూ ఉంటే టేక్ అ స్మూత్ ట్రాన్సిషన్, దట్స్ ఓకే. బట్ మీరు కనుక యాజ్ అ ఫ్రెషర్ ఇప్పుడే ఐటీలోకి వద్దాం అనుకుంటే వేటిని అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్ అనేది జస్ట్ గైడెన్స్ అనమాట. డస్ ఇట్ మేక్ సెన్స్? అగైన్ నేను చెప్తాను గైస్, ఈ డొమైన్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఈ పేర్లు విన్న వెంటనే అదేంటి మా డొమైన్ అని చెప్పి మీకు కోపం రావచ్చు, బట్ నేను జస్ట్ నాకు కనిపిస్తుంది దాని గురించి చెప్తున్నాను. ఐ హోప్ వీడియో వాస్ హెల్ప్ఫుల్. డెఫినెట్లీ ఎవరిని హర్ట్ చేద్దామనో ఆర్ మీ డొమైన్ లేదు మీరు వేస్ట్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, జస్ట్ హెల్ప్ అవుతుందని చేశాను. బట్ ఇఫ్ యూ థింక్ ద అదర్ వే, ప్లీజ్ లెట్ మీ ఇన్ ద కమెంట్స్, లెట్స్ డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.